తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ బ్రహ్మరంభ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం కావడంతో స్వామివారి శేషాచల పర్వతం శివనామస్మరణలతో మారుమోగుతుంది. ఆలయ ధ్వజస్తంభం ముఖమండపం పచ్చిపూలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుండే క్యూలైన్లో పోటెత్తారు. శివాలయానికి వచ్చిన భక్తులు ముందుగా గణపతి అమ్మవారిని దర్శించి అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకున్నారు. ద్వారకా తిరుమల క్షేత్రంలో స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారికి ఈ నెల కార్తీక మాస సందర్భముగా 22/10/2025 నుంచి 20/11/2025 తేదీ వరకు కార్తీక మహోత్సవంలో జరుగుతున్నవి. ఇందులో భాగముగా మొదటి రోజు ఈ రోజు ప్రాతకాలమున స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం జరిగి ఉన్నది. 27వ తారీఖున అనగా మొదటి సోమవారం సాయంత్రం 6 గంటలకు స్వామివారి యొక్క గ్రామోత్సవం జరపబడును. 3వ తారీఖు రెండవ సోమవారం స్వామివారికి అత్యంత వైభవముగా గ్రామోత్సవం జరపబడును. అదే విధముగా 5వ తారీఖున స్వామివారికి పౌర్ణమి తేదీ సందర్భముగా స్వామివారి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరము స్వామివారికి సాయంత్రము జ్వాలాతోరణ కార్యక్రమము, గ్రామోత్సవ కార్యక్రమం జరపబడును. అదే విధముగా స్వామివారికి 10వ తారీఖున అనగా 3వ సోమవారమున స్వామివారికి అత్యంత వైభవముగా గ్రామోత్సవము, ప్రభోత్సవము ఇత్యాది కార్యక్రమములు జరపబడును. అదేవిధంగా లాస్ట్ సోమవారము 17వ తారీఖున స్వామివారికి అత్యంత వైభవముగా గ్రామోత్సవం జరపబడును. 18వ తారీఖు మంగళవారము స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరం లక్ష బిలవార్చన కార్యక్రమము, తదనంతరము శాస్త్ర దీపోత్సవ కార్యక్రమములు జరపబడును. కార్తీక మాసం తొలి బుధవారం సందర్భంగా ఏలూరు జిల్లా భీముడోలు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలాధారులు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో అయ్యప్పకు విశేష అభిషేకాలు పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచామృత, సుగంధ, నారికేళ్ల అభిషేకాలు నిర్వహించి విశేష ఫలాలను స్వామికి నివేదించారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని అర్చకుల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ దేవాలయానికి నేను చాలాసార్లు వచ్చి రావడం జరిగింది. నూతన నిర్మాణం జరిగిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ రోజు స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రులు
బొట్టిపాటి రవికుమార్ గారితో కలిసి నేను ఇక్కడ కుంభాభిషేకం ప్రతిష్ట కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఆలయం మంచి ప్రతిష్ఠ చెంది భక్తులతో ఉన్నటువంటి కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామివారి ఇక్కడ వేంచేస్తున్నారు. ఈ సందర్భంగా మా కుటుంబ క్షేమంతో పాటు రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్నటువంటి దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలా కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నారు. మన సంకల్పానికి స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమం అందించడంలో పూర్తి ఆశీస్సులు ముఖ్యమంత్రి గారికి ఉండాలని, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారాలు పూర్తిగా ఉండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వాన్ని కూడా ప్రార్థించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇది ప్రతిష్ట కలిగినటువంటి ఆలయం దర్శించడం మంచిగా జరుగుతుంది. కడపలోని యోగి వేమన యూనివర్సిటీని దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ తెలియజేశారు. ఇటీవల వైవీయూబీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. యోగి వేమన యూనివర్సిటీ నేడు అగ్రస్థానంలో పనిచేస్తుండటం గర్వకారణమని అన్నారు. యూనివర్సిటీకి సిబ్బంది కొరత లేదని, ఆర్థిక కారణాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. 6 సంవత్సరాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలతో యూనివర్సిటీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. యూనివర్సిటీలో పరిశోధనలు మరింత మెరుగుపరుస్తామని వివరించారు. యోగి వేమన యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని మనం విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా మేము చేస్తాము. అది కూడా మేమే చూస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మేము కంటిన్యూస్గా సమాజంలో మా పిల్లలకు ఇచ్చిన ప్రదేశం ఇది. ఇట్లాంటి ప్రదేశంలో ఇది సాహితీపరంగా కూడా ప్రాముఖ్యత కలిగిన ప్లేసు. ఎందుకంటే మీ అందరికి కూడా గర్వకారణం. ఈ జిల్లాని మనము కడపకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక అన్నమాచార్య ఒక పట్టణానికి ఒక బాధ్యత ఇచ్చారు. సో టీచర్స్, నాన్ టీచర్స్, అన్ని రకాల ఎంప్లాయీస్, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరం సహకరిస్తేనే యూనివర్సిటీ ముందుకెళ్తుంది ఖచ్చితంగా. సో యోగి వేమన యూనివర్సిటీ 2006లో ప్రారంభించబడిన యూనివర్సిటీస్. అదొక ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా యూనివర్సిటీస్ ప్రారంభించబడ్డాయి. వాటితో పోల్చినప్పుడు మన యోగి వేమన యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది. అంటే మనకు ఇక్కడ స్టాఫ్ కూడా దాదాపు 98 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండటం ఈ యూనివర్సిటీకి ఒక స్ట్రాంగ్ పాయింట్. యూనివర్సిటీ ఇంకా దీనిని నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీనిని ఒక నెంబర్ 1 యూనివర్సిటీగా ఎలా చేయాలి అనే దాని గురించి మేమందరం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్, ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. మరికొన్ని ప్రాక్టీసెస్ని ఇక్కడ అమలు చేద్దాం అనుకున్నప్పటికీ రకరకాల కారణాలు, అంటే ఆర్థిక వనరులు కావచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయారు. సో ఈ 3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకా దీనిని ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాగా చేయడానికి ఏమైతే అవసరమో, అంటే ఆ ప్రయత్నాలు చేసే క్రమంలో మేమందరం కూడా రకరకాల వ్యూహాలు ప్లాన్ చేస్తున్నాము. యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏంటంటే వచ్చే 3 సంవత్సరాల్లో మళ్ళొక్కసారి మేము ఆ మొదటి 100 NIRFలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. తర్వాత స్టేట్ యూనివర్సిటీస్లో కూడా మొదటి ఒక 10 కానీ 20 కానీ స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో కూడా కనీసం 20 లోపు వచ్చినా కానీ, ఇప్పుడు 51 నుంచి 100 మధ్యలో ఉన్నాం. దీనిని 1 నుంచి 20 లోపు వచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ యూనివర్సిటీలో పరిశోధన, మీకు చెప్పినట్లు పరిశోధన చాలా ఉన్నత స్థాయిలో ఉంది. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాము. ఇటీవల పెయిడ్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు రావడం జరిగింది. అక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో పాటు 7 స్పోక్ యూనివర్సిటీస్ కోసం చాలా పెద్ద పోటీ జరిగింది. ఆ పోటీలో యోగి వేమన యూనివర్సిటీ కూడా సెలెక్ట్ అవ్వటం వల్ల దానికి ఒక 10 కోట్ల రూపాయలు రీసెర్చ్ గ్రాంట్గా రావటం జరిగింది. తర్వాత PM ఉషా, అంటే దాన్ని రూసా 3 అనొచ్చు, రూసా 1, రూసా 2, ఇప్పుడు రూసా 3 కింద PM ఉషా నుంచి కూడా 20 కోట్ల రూపాయలు మా యూనివర్సిటీకి గ్రాంట్స్ రావటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీ వ్యతిరేక ప్రచారం చేస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఈ అంశంపై జగన్ తన వైఖరి చెప్పాలని డిమాండ్. ఇంకా రప్ప అని విర్రవీగితే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావు. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగిన టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. రాష్ట్రంలో ఎవరు మంచి చేసినా అది నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మండిపడ్డ మాజీ మంత్రులు కన్నబాబు, దాటిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీత.
శ్రీవారి దర్శనం పేరుతో భక్తుల నుండి ఏడాదిలో కోటికి పైగా వసూలు చేసిన కేటుగాడు. నిందితుడు అశోక్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.